ఇక ఏర్పేడు బాధిత కుటుంబాలను పరామర్శించారు సిపిఐ నేత నారాయణ, సినీ నటుడు మోహన్ బాబు. ఆత్మ గౌరవంతోని బతుకుతున్న మునుగల్పాలెం గ్రామ ప్రజలను వాడుకుంటూ ఇసుక మాఫియా చేస్తున్నారని ఆరోపించారు నేతలు. పోలీసు ఉన్నతాధికారులు కూడా దీని మీద స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ ప్రమాదం మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయాలన్నారు. అట్లనే చనిపోయినోళ్ల కుటుంబాలకు 10 లక్షల పరిహారం, సర్కారీ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక పలానా పార్టీకి సంబంధించి రాలేదు, ఇప్పుడు నటుడిగా వచ్చాను. ఇదే ఊర్లో మా నాన్నగారు ఉద్యోగం చేశారు, టీచర్ ఉద్యోగం. కానీ ఇటువంటి సందర్భంలో నేను వస్తాను అని కల్లో కూడా ఊహించలేదు. చాలా దారుణం. ఈ ఊర్లో కూడా రాక్షసులు ఉన్నారు, కొంతమంది నీచులు ఉన్నారు, పక్క ఊర్లో ఉన్నారు. ఆ కొంతమంది నీచుల వల్ల వెళ్ళి ఆ నీచులు చేస్తున్న పని చెప్పడానికి వెళ్ళి వేల ప్రాణాలను కోల్పోయారు. ఎంతమంది వచ్చినా, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా వాళ్ళ ప్రాణాలు తీసుకొని రాలేరు. అన్ని కుటుంబాలకు ఆత్మశాంతి చేకూరాలని ఒక నటుడిగా వచ్చాను. ముఖ్యంగా దళిత వర్గాలను అడ్డం పెట్టుకుని కాంట్రాక్టర్స్, ఇసుక మాఫియా గ్యాంగ్ దళితుల్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఎదిరించిన వాళ్ళందరినీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇది ఒక భయంకర వాతావరణం. అంటే పార్టీ గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్ అధికార విజయాలన్నా సమాంతర ప్రభుత్వ ఇసుక మాఫియా గ్యాంగ్ ఈ జిల్లాను పరిపాలిస్తూ ఉంది.